నమస్తే మిత్రులారా, నేను మీ మల్లెపల్లి నరసింహ. మనం మాట్లాడుతున్న అంశం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ నడిపిన తీరు చూస్తే చాలా సిగ్గు అనిపిస్తున్నది. ఇందుకనే మనం ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపించినామో అని కొంచెం మనం ఓటర్లము సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఏం జరగాలి ఈరోజు అసెంబ్లీలో? పద్దులపైన చర్చలు జరగాలి, రాష్ట్ర ప్రజల సమస్యలపైన చర్చలు జరగాలి. ఏం జరిగింది ఈరోజు అసెంబ్లీలో? ఒక రెడ్డి కంపెనీ, ఒక మంత్రి కంపెనీ రెడ్డిని కాపాడడానికి దళితులను ఎమ్మెల్యేలను బలి చేసిర్రు. ఈరోజు అసెంబ్లీలో అదే జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మైనింగ్లో అక్రమాలు చేస్తున్నది అని చెప్పేసి ప్రతిపక్షం చాలా బలంగా సాక్ష్యాలతో మొత్తం ఆధారాలు బయట పెడితే దాన్ని జీర్ణించుకోలేక కడియం శ్రీహరి గారి రూపంలో ఈరోజు అసెంబ్లీలో దళితులపైన దాడి జరుగుతున్నది. దళితులను గత ప్రభుత్వం కేసీఆర్ గారు చాలా అవమానపరిచిండ్రు అన్నట్టుగా దాని మీద గంటల తరబడి దళితుల ఎమ్మెల్యేలతో చర్చ పెట్టించారు. సిగ్గుసేటు. ఈరోజు ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన కంపెనీ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నది, దీన్ని అరికట్టకపోతే ప్రమాదం అని చెప్పేసి ఒక సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి ప్రతిపక్షం చాలా బలంగా పట్టుబడితే దాన్ని డైవర్షన్ చేయడానికి కడియం శ్రీహరి గారిని రంగంలో తిప్పి అతన్ని ఏదో మాట్లాడిచి తద్వారా కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి సభను మొత్తం గంటల తరబడి దళితులపైన బీఆర్ఎస్ పార్టీ చాలా అవమానం చేస్తున్నదని చెప్పి మీరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా దళితుల కోసం మాట్లాడేది? ఈ రేవంత్ రెడ్డి గారా దళితుల కోసం మాట్లాడేది? దళితులకు ఎవరేం చేసిరో తెలియదా? మీరా మాట్లాడేది? అరే మీరు 2.5 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్లో 3,267 కోట్లు కేటాయిస్తే మీరు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? 28 కోట్లు. కేవలం 28 కోట్లు. 3,267 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కింద ఈ 2.5 సంవత్సరంలో మీరు కేటాయించిర్రు. ఖర్చు 28 కోట్లు పెట్టిర్రు. అంటే ఇది మీ ఎస్సీల పైన మీ నిజాయితీ నిబద్ధత నిదర్శనం. ఇది కదా. మీరు ఈరోజు దళితుల కోసం మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు అవమానం చేసిండా? ఏం చేసిండు కేసీఆర్ గారు? కడియం శ్రీహరి గారు జీవిత చరిత్ర క్లోజ్ అయిపోతే ఒక మూలకు పడితే మళ్ళీ పునర్జీవం పోసిండు కదా కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు. తీసుకొచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిండు, ఉప ముఖ్యమంత్రిని చేసిండు కదా, ఎంపీని చేసిండు కదా, కడియం శ్రీహరి గారిని ఎమ్మెల్సీని చేసిండు కదా. కడియం శ్రీహరి గారి కూతుర్ని చివరకు ఎంపీకి టికెట్ ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చిండన్న మాట వాస్తవం కదా. కడియం శ్రీహరి గారి జీవిత చరిత్ర అయిపోయిందనే జీవిత చరిత్రను మళ్ళా కడియం శ్రీహరి గారిని ఒక వెలిగిచ్చిండు కదా కేసీఆర్ గారు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి గారిని వెనకేసుకొని ఈరోజు ఏదో చెప్తున్నారు. కడియం శ్రీహరి గారు ఏ కులము, అసలు ఎస్సీయా మాలనా మాదిగనా ఏ కులానికి చెందినవాడని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే కదా గతంలో ఆరోపించిర్రు. మందకృష్ణ గారు కూడా కడియం శ్రీహరి గారు ఏ కులం అని చెప్పేసి స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు కదా. ఈరోజు మీరు దళితుడు అని చెప్పేసి కేవలం ఒక రెడ్డి కంపెనీని కాపాడుకోవడానికి కోసం, మంత్రిని కాపాడుకోవడం కోసం మీరు ఈరోజు దళితులను వాడుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. అసెంబ్లీలో చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. మిత్రులారా, ఈ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, నాకు సంబంధం లేదంటాడు. దానికి వారి భార్య వాళ్ళ కొడుకు దానికి అధిపతులు అయితే దీనికి ఆయనకు సంబంధం లేకుంటుందంట. భార్యకు కొడుకుకు సంబంధము కంపెనీ ఓనర్లు అయితే మరి తండ్రి ఎందుకు గాడు ఓనరు కాకుండా కూడా సంబంధాలు ఉంటాయి కదా. వేలాది కోట్లు ఈరోజు మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు బండారం బయట పెడితే ఒక సిట్టింగ్ జడ్జితోని ఒక 20 కంపెనీలు ముందలు పెట్టిర్రు. అసెంబ్లీలో 20 కంపెనీలు సీఎం గారికి ముందలు పెట్టిర్రు. వీటిపైన సిట్టింగ్ జడ్జితోని విచారణ జరపండి అని చెప్పేసి. కానీ అది పక్కకెట్టి కేవలం బురద జల్లడం కోసం కేసీఆర్ గారు ఎస్సీలకు ఏం చేసిండని చెప్తారా? ఎస్సీలకు కేసీఆర్ గారు ఒక బలమైన చట్టం తీసుకొచ్చిండు కదా. దళిత గిరిజనుల కోసం ఎవరైతే బడ్జెట్ పెడతారో ఆ బడ్జెట్ను పూర్తిగా ఖర్చు పెట్టాలి. ఆ సంవత్సరం అయిపోయినా కూడా నెక్స్ట్
ఆ బడ్జెట్కి సంబంధించిన అమౌంట్ ఖర్చు పెట్టాలని చెప్పేసి బలమైన చట్టం తీసుకొచ్చిండు కదా చట్టసభల్లో. అది ఈ చట్టాన్ని చూసి దేశమంతా కాపీ చేసినాయి కదా. అరే దళితులు తలరాత మార్చాలి, దళితులు ఈ దేశంలో 70 ఏళ్ళు వచ్చినా స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా దళితులు చాలా ఇంకా హీనాతమైన బతుకులు బతుకుతున్నారని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈ దేశంలో 60-70 ఏళ్లలో ఎంతో మేధావు రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఎవరు ఊహించని విధంగా దళితులకు 10 లక్షలు పెట్టి దళిత బంధుని తీసుకొచ్చి దళితుల తలరాత మార్చాలని ట్రై చేసిన వ్యక్తి ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. మీరా దళితుల కోసం మాట్లాడేది? ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిన 60 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు 10 లక్షలు ఇచ్చి దళితుల తలరాత మార్చే ప్రయత్నం చేసి నిజం కాదా? తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి దళితుల ఔన్నత్యాన్ని అమాంతం పెంచిన వ్యక్తి కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు ఆ అంబేద్కర్ గారికి కేసీఆర్ గారు పెట్టినని చెప్పేసి ఆ అంబేద్కర్ గారికి దండ వేయడానికి, ఒక పూలమాల వేయడానికి మీకు చేతులు వస్తలేవంటే మీరు కదా దళితులను కక్ష కట్టింది. దళితుల ఆరాధ్య దేవుడైనటువంటి భగవంతునితో కొలిసే అంబేద్కర్ గారిని కక్ష కట్టింది మీరు కదా. అరే పదే స్పీకర్ దళితుడు ఎన్నిసార్లు చెప్తారు? 2.5 సంవత్సరాలలో వందలాది సార్లు చెప్పిరి. అవసరం వచ్చినప్పుడల్లా వేదికల మీద దళితుడు స్పీకర్ ఎందుకు స్పీకర్ని అవమానపరుస్తున్నారు? మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా? మీ రెడ్ల ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా? దళిత స్పీకర్ రాజ్యాంగ హక్కు, అది హక్కు కాబట్టి గౌరవ ప్రసాద్ గారికి ఆ అవకాశం వచ్చింది. మళ్ళీ స్పీకర్ గారిని ఎందుకు అవమానపరుస్తున్నారు? మేమిచ్చినాం భిక్ష మీ అయ్యదా మీ తాతదా అది భిక్ష ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వం స్పీకర్ గారిని అవమానపరిస్తే ఇది యావత్ దళిత జాతి మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అవసరం వస్తే అసెంబ్లీ ముట్టడి విషయాలకు కూడా దళిత సంఘాలు ఆలోచన ఇస్తాయని చెప్పేసి తెలుపుతున్నాం. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీల సంక్షేమం కోసం 7,361 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 7,000 కేవలం ఒకటే సంవత్సరంలో 2021-22లో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సంక్షేమ నిధులు 7,361 కోట్లు ఖర్చు పెట్టింది కదా. మీరు 2024-25లో కేవలం 1,300 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. ఇది కేసీఆర్ గారికి మీకు తేడా, దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ. దళితులకు ఏం చేయలేరు, మేము అది చేసినాము, చాలామంది మా తాన దళితుల ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే కేసీఆర్ గారి హయాంలో దళితుల ఎమ్మెల్యేలు లేరా? సంక్షేమ పథకాలు నడవలేవా? అద్భుతమైన సంక్షేమం నడిచింది కదా. అసెంబ్లీలో మీ 6 గ్యారెంటీల పైన బండారం బయట పెడుతుంటే ప్రతిపక్షం, మీ మంత్రుల అవినీతి పైన బండారం బయట పెడుతుంటే ప్రతిపక్షం, దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు దళిత కార్డు వాడింది. ఇది చాలా సిగ్గుచేటు. యావత్ మేధావులు, యావత్ ప్రపంచం, యావత్ యువత మొత్తం ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా ఇది అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహుడు.